ప్రార్థనా కోడికకు చేరు వచ్చిన సహోదరి సహోదరులైన వారందరికీ, ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరులకి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ప్రార్థన. ప్రేమ స్వరూపియగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు స్తోత్రములు నాయన. జగత్తును అందలి సమస్తమును రూపించిన మా తండ్రి, మీకు స్తోత్రములు దేవ. మీ భవిష్యత్ జ్ఞానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ప్రేమించారు, మీకు కృతజ్ఞతలు నాయన. మేము మీ కుమారులుగా స్వీకరింపబడి మీ ఎదుట పరిశుద్ధులు నిర్దోషులనై ఉండవలనని అనాదిలోనే సంకల్పం చేశారు, మీకు స్తోత్రములు తండ్రి. మీ స్వరూపము, మీ పోలికలో మానవజాతిగా మమ్మల్ని సృజించినందుకు మీకు స్తోత్రాలు నాయన. సమస్తమును మా మేలు కొరకు జరిగిస్తూ భూమిని, ఆకాశమును, వాటిలో ఉన్న సమస్తాన్ని మా కొరకు అనుగ్రహించారు, మీకు స్తోత్రములు తండ్రి. మేము మీకు విరోధంగా పాపం చేసినప్పుడు నాయన, మీ దీర్ఘశాంతం చేత మమ్మల్ని సహించి మీ కుమారుడైన క్రీస్తు యేసుని శరీరధారిగా ఈ లోకానికి పంపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మా పాపములకు శిక్ష మా మీద వేయకుండా మీ ప్రేమ చేత మా ప్రభు యేసు శరీరం మీద మా పాపములకు శిక్ష విధించారు, మీకు స్తోత్రాలు తండ్రి. మూడవ దినమున మా ప్రభువును రాజుగా నియమించినందుకు మీకు స్తోత్రములు తండ్రి. ఎందరూ మా ప్రభు యేసుని రాజుగా అంగీకరించరో వారికందరికీ నాయన మీ కుమారులు కుమార్తెలయ్యే ధన్యతను దయచేశారు, మీకు స్తోత్రములు. మీ ఎదుట ప్రార్థించడానికి, మీ సన్నిధానానికి ధైర్యంగా రాగలిగినట్లు మా ప్రభు యొక్క రక్తం చేత మమ్మల్ని కనికరించారు, మీకు కృతజ్ఞతలు నాయన. తండ్రి, ఈ సమయంలో మీ వాక్యమును మేము ధ్యానించబోతూ ఉండగా దయతో కనికరించండి నాయన. మీ వాక్యమును అర్థం చేసుకుంటూ నాయన, మీ మనస్సు నెరిగి మీ చిత్తాన్ని జరిగించగలుగునట్లు సహాయం అనుగ్రహించవలనని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వింటున్న సహోదరి సహోదరులైన వారు, ప్రియులైన వారు అందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. గ్రహింపు శక్తిని అనుగ్రహించవలనని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. ప్రార్థన అనే అంశాన్ని మనము ఈ సమయంలో నేర్చుకుంటాం. ప్రార్థన. పరమందున్న దేవుడు మనుషులతో మాట్లాడడానికి ప్రవక్తల్ని, దేవదూతల్ని తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి సందేశాన్ని వినిపించేవాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రూ 1 చాప్టర్ 1 వర్సెస్ చాప్టర్ 1 వర్సెస్ 1. హెబ్రూ చాప్టర్ 1 వర్సెస్. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. దేవుడు మనుషులతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు.
అయితే మనుషులు దేవునితో మాట్లాడే ఒక విధానమే ప్రార్థన. మనుషులు దేవునితో తమ విన్నపములు తెలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా అవకాశము ప్రార్థన. సమస్తమును ఎరిగిన దేవుడు, ఆ దేవుని ఎదుట మనుషుడు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రార్థించాలో గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా మనము ప్రార్థన అంటే ఏంటి అనేది చూస్తాం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన యొక్క నిర్వచనం ఏంటి? ప్రార్థన అంటే మనుషుడు దేవునితో తన విన్నపములను తెలియజేయడం, సంభాషించడం, మాట్లాడడం. దేవునితో మాట్లాడుతున్నాడు మనుషుడు దేవునితో మాట్లాడడానికి మనుషుడు తన సంతోషం వచ్చినప్పుడు, సమృద్ధి కలిగినప్పుడు, లేదా శ్రమల్లోనూ, శోధనలోనూ, అపాయాల్లోనూ దేవునికి మొరపెట్టుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. సంతోషం వచ్చినా ప్రార్థన చేస్తాడు, సమృద్ధి కలిగిన ప్రార్థన చేస్తాడు, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అపాయం వచ్చినా దేవునికి ప్రార్థిస్తాడు. అయితే ఈ ప్రార్థన దాంట్లో భాగాలు ఉన్నాయి. ప్రార్థనలో 3 భాగాలు ప్రాముఖ్యంగా. ప్రార్థనలో 3 భాగాలు. ఒకటి కృతజ్ఞతలు తెలియచేయడం, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడం, థ్యాంక్స్ చెప్పడం. దేని విషయమై? దేవుడు మనకు చేసిన మేలుల విషయమై. ఆయన మన కొరకు సమస్తాన్ని చేశాడు. భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడే సృజించాడు. మానవ ఆకారము దయచేసి తన పోలిక, తన స్వరూపంలో మనల్ని సృజించాడు. ఆత్మ సంబంధంగా మేలు చేశాడు, శరీర సంబంధంగా మేలు చేశాడు. కాబట్టి ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం ప్రార్థనలో మొదటిగా. రెండవదిగా మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి యాచిస్తాం. యాచన అన్నాడు దాన్ని. యాచన బతిమలాడడం, దేవుణ్ణి బతిమలాడుకుంటాం. ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో దేవుణ్ణి బతిమలాడుకోవడాన్ని యాచన అన్నాడు. ఆ తర్వాత విజ్ఞాపన అన్నాడు. విజ్ఞాపన ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థన అయి ఉంటుంది. ఇతరుల నిమిత్తము మనము దేవునికి విజ్ఞాపన చేస్తాం. మన కోసం చేసుకునేది కాదు విజ్ఞాపన, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. చూద్దాం, గ్రంథంలో ఇలాగ రాయబడింది. ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు. కొలస్సీలకు రాసిన పత్రిక ప్రార్థనలో 3 భాగాలు ఉంటాయని మనం చూసాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలలో ఈ మాట రాయబడింది. కొలస్సీ 3rd chapter 16th verses. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినను యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. క్రీస్తు యేసు ద్వారా సమస్తాన్ని జరిగించాలా? తండ్రి యొక్క దేవునికి చేయాలా? ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. క్రీస్తు ప్రభు నామమున తండ్రికి చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy 2nd chapter verses 1.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును అదిగో ఆ మాట గుర్తుపెట్టుకోండి, విజ్ఞాపనను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. అదిగో ప్రార్థనలో 3 భాగాలు ఉంటాయి. 1 కృతజ్ఞతాస్తుతులు, దేవుడు మనకు చేసిన మేలను బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్తాం. 2 విజ్ఞాపన ఉంటుంది. 3 యాచించడం, దేవుడిని బతిమలాడుకోవడం. ఈ ప్రార్థన అనేది మనుషుడికి దేవుడిచ్చిన మహా అవకాశం, దేవునితో మాట్లాడే గొప్ప అవకాశం. ఏ జీవరాశికి దేవునితో మాట్లాడే అవకాశం లేదు. మనుషుడు మాత్రమే మహోన్నతుడకు దేవునితో మాట్లాడే అవకాశాన్ని ఏర్పాటు చేసాడు, అది ప్రార్థన. ఈ ప్రార్థన ప్రాచీనమైనది. మానవజాతి పుట్టినప్పటి నుండి దీనికి చరిత్ర ఉంది, ప్రార్థనకు హిస్టరీ ఉంది. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనంలో మనం చదివినప్పుడు, 4వ అధ్యాయం 26వ వచనంలో జెనసిస్ చాప్టర్ 4 వర్సెస్ 26. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. అది ప్రార్థన చేయటం ఎప్పుడు ఆరంభించబడింది అంటే, గ్రంథంలో ఆదాముకి ఏనోష్ పుట్టిన తర్వాత అన్నట్టు. క్షమించండి, ఆదాముకి షేతుకి ఏనోష్ పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ప్రార్థన ఆది నుండి, మానవ జాతి ప్రారంభం నుండి దేవునికి మనుషుడు చేస్తూ ఉన్నాడు. ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ప్రార్థన మొట్టమొదటిగా పితరుల కాలంలో ఎలా జరిగేది, ధర్మశాస్త్ర కాలంలో ఎలా జరిగేది, కొత్త నిబంధన కాలంలో మనం ఈ రోజున ఎలా చేయాలి ప్రార్థన అనేది గ్రంథంలో కొద్దిసేపు ఆలోచన చేస్తాం. పితరుల కాలంలో ప్రత్యేకించి ఇంటి యజమానుడు, ఉదాహరణకి నోవహు ఇంటి యజమాని తన ఇంటి వారి కొరకు ఒక బలిపీఠం కట్టి బలి అర్పించి ప్రార్థన చేస్తాడు. అబ్రహాము ఇంటి యజమాని తన ఇంటివారి కొరకు బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పించి దేవునికి ప్రార్థన చేస్తాడు. బలిపీఠము దాంతోపాటు ప్రార్థన, ఈ 3 ఏకీభవించి ఉండేవి. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో 7-8 వచనాలు, జెనసిస్ 12 చాప్టర్ 7-8 వర్సెస్. ఆదికాండము 12వ అధ్యాయము 7-8 వచనంలో, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అది అబ్రాము ఇంకా ప్రయాణం చేయించు దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. బలిపీఠం కట్టి బలి అర్పించి ప్రార్థన చేశారు. పితరుల కాలంలో జరిగిన కార్యక్రమం అది. యోబు గ్రంథం, యోబు కూడా పితరుల కాలానికి సంబంధించిన వాడే. జోబ్ చాప్టర్ 1 వర్సెస్ 3.
యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివినప్పుడు యోబు తన పిల్లల విషయమై దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 3వ వచనంలో అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెలు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా 5వ వచనంలో యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగూ చేయుచూ వచ్చాను. కాబట్టి పితరుల కాలంలో ఇంటి యజమానుడు ఇంటిల్లి వారి అందరి కొరకు బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఈనాటిది కాదు. దేవుడు మనుషుల యొక్క వినడానికి వారి ఇబ్బందుల్లో, వారి అపాయాల్లో, వారి శోధనలో, వారి శ్రమల్లో మనుషుని యొక్క విజ్ఞాపనను సహాయం చేయడానికి ఉద్దేశించిన ప్రార్థన. ధర్మశాస్త్ర కాలంలో అయితే ప్రత్యేకించి దేవుడు యాజకుల్ని ఏర్పాటు చేసుకొని యాజకుల యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించేవాడు. యాజకులు ఏం చేసేవారంటే గుడారం ఏర్పాటు చేయబడింది. ఆ గుడారంలో అహరోను కుటుంబీకులు యాజకులు. అహరోను కుటుంబీకులు యాజకులు అయినప్పుడు వారు దేవుని మందిరంలో ధూపపీఠం అనేది ఒకటి ఉంటుంది. ధూపపీఠం మీద ఆ ధూపత్తుడు తీసుకొని దాంట్లో నిప్పులేసి సువర్ణ ధూపం తీసుకొని ద్రవ్యం తీసుకొని నిప్పుల మీద వేస్తాడు, పొగ వస్తుంది. ధూపం వేయబడింది అన్నాడు. ధూపము ఎక్కడ జరగాల? దేవుని మందిరంలో జరగాల. ధర్మశాస్త్రంలో ధూపం వేయడము దేవునికి ప్రార్థన చేయడము. వాస్తవంగా ధూపం వేశాడంటే దేవుడు నా సన్నిధికి యాజకుడు వచ్చాడు, నా సన్నిధికి యాజకుడు వచ్చాడు అని దేవుడు కనికరిస్తాడు. చదువుతాం. నిర్గమకాండం 30వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎక్సోడస్ చాప్టర్ 30, నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 30 వర్సెస్ 6, 6వ వచనంలో ఈ మాట రాయబడింది. 6వ వచనంలో సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతిదినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. మరియు సాయంకాలం మందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయాలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం. మీరు దాని మీద అన్యధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పించకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు అని చెప్పాడు. కండిషన్ పెట్టాడు. ధూపం వేసేవాళ్ళు అహరోను సంతతి వారై ఉండాలి. వారు ఉదయము సాయంత్రము ధూపం వేయాలి. ధూపం వేయడానికి వచ్చిన ఈ యాజకులు దేవుడు చెప్పినట్టు పరిమళ ద్రవ్యమునే తీసుకోవాలి. బలిపీఠం దగ్గర నిప్పులే తీసుకొచ్చి ధూపం వేయాలి. వేరే నిప్పులు తీసుకురాకూడదు, అన్య ధూపము వేయకూడదు. కండిషన్ పెట్టాడు. ఎవరు పడితే వాళ్ళు దేవుని మందిరంలో ధూపం వేయడానికి అవకాశం లేదు. తక్కిన 11 గోత్రాలు ఉన్నారు ఇశ్రాయేల్ జనాంగంలో, వారికి అవకాశం లేదు.
కేవలం లేవి గోత్రంలో అహరోను కుటుంబీకులకి మాత్రమే ఈ ఏర్పాటు అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజున క్రొత్త నిబంధనానుసారంగా దేవుని మందిరము సంఘమే దేవుని మందిరం. దేవుని మందిరంలో యాజకులు యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వారు యాజకులు. ఈ యాజకులు ఉదయము సాయంత్రము ప్రార్థన చేయాలా? ఎవరు పడితే వారి ప్రార్థనను దేవుడు అంగీకరించడు. యాజకులే ప్రార్థన చేయాలి. వాస్తవంగా ఆ రోజున అహరోను కుటుంబం మాత్రమే దేవుని మందిరంలో యాజకత్వం చేయాలని నియమించినట్టుగా ఈ రోజున కూడా ఎవరి ప్రార్థన అంటే వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన వారి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన వారు పరిశుద్ధులు. ఆలకించే పాపుల ప్రార్థనను దేవుడు అంగీకరించడు. పాపుల మనవి ఆయన అంగీకరించడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 59:1. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో పాపుల మనవిని ఆలకించేవాడు కాదు దేవుడు, వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు మీకి మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. మీ దోషములు నీకు మీ దేవునికి అడ్డం వచ్చాయి. అందుకని దేవుడు రక్షింపలేకున్నాడు. దేవుడు రక్షించాలంటే మనుషుడు పరిశుద్ధుడై ఉండాలా. పాపుల మనవిని ఆలకించేవాడు కాదు దేవుడు. పాపితో సంబంధం ఉండదు. వాస్తవంగా ప్రార్థన చేసే వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది బ్రతుకుతాను అనే ఆలోచన కలిగి వచ్చి ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడు. కానీ పాపం చేసుకుంటూ పాపంలో నిలిచి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. రక్షింపనేరకుండానట్లు ఆయన చేతులు కురచగాలేదు, వెనక్కి తీసుకోలేదు. ఆయన చేతులు రక్షించే చేతులే. అయితే మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చాయి, అందుకని రక్షింపలేకున్నాడు ఆయన. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి దోషం లేనివాడై ఉండాలా, పాపం లేనివాడై ఉండాలి. పరిశుద్ధుడైతే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. పాపి అయిన వాడితో కనీసం సహవాసం చేయడానికి కూడా ఇష్టపడ్డాడు, ముఖం చూడడానికి కూడా ఇష్టపడ్డాడు దేవుడు. అక్కడ అంటున్నాడు 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు అని. 3వ వచనంలో, మీ చేతులు రక్తం చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. అలాంటి జీవిత విధానం కలిగిన వాళ్ళు. అలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించడు. దేవుడు ప్రార్థన అంగీకరించాలంటే మనుషుడు నీతిమంతుడై ఉండాలా, విశ్వాసి అయి ఉండాలా. ఆ రోజున అబ్రహాం యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనకు తెలుసు పితరుల కాలంలో నోవహు యొక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. కారణం ఏంటి? విశ్వాసి, అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు. విశ్వాసం లేని వాని ప్రార్థన దేవుడు అంగీకరించడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రూ 11th chapter 6 verses. హెబ్రూ 11th chapter 6 verses.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదుకువారికి ఫలం దయచేయువాడని నమ్మవలను కదా అన్నాడు. మనుషుడు దేవుడు ఉన్నాడని ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, విశ్వాసంతో చేస్తే అంగీకరిస్తాడు. విశ్వాసం లేకుండా దేవుడు ఎవరో తెలియకోకుండా చేసే ప్రార్థన అంగీకరింపబడదు. కాబట్టి మనం అవకాశము ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు? నువ్వు విశ్వాసం కలిగి దేవుని ఎదుట నీ జీవితాన్ని అప్పగించుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడు. విశ్వాసం వలన నీతిమంతునిగా ఎంచుతాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమా 4th చాప్టర్ 3rd వర్సెస్. రోమా 4th చాప్టర్ 3rd వర్సెస్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాడు. అబ్రహాం నీతిమంతుడు. దేన్ని బట్టి నీతిమంతుడు? పాపం చేయలేదు అబ్రహాం, పాపం చేసిన వాడే, కానీ దేవుడి యందు విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం కలిగిన అబ్రహాం యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ఏమిచ్చినా ఏమయ్యా, బిడ్డలు లేకుండా పోతున్నా అని దేవునికి ప్రార్థన చేస్తే అబ్రహాం, అప్పుడు దేవుడు, అబ్రహాం ఇట్రా, ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్కగట్టు, అంత సంతానం చేస్తా నీకు అన్నాడు. క్రీస్తు ప్రభువును గూర్చిన వాగ్దానం కూడా అబ్రహాంతోనే దేవుడు చేశాడు. కానీ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచి, నీతిమంతుడు కాదు, నీతిమంతుడిగా ఎంచి అతని ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ప్రార్థన చేయడానికి మనుషుని మొట్టమొదటిగా దేవుడి యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేని ప్రార్థన దేవుడు అంగీకరించడు. రెండవది, ప్రార్థన చేసే వ్యక్తి నిబంధన కిందికి రావాలా. నిబంధన కిందికి రాకోకుండా దేవుడు ప్రార్థన అంగీకరించడు. మనందరికీ తెలిసినట్టు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణంలో యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి క్రొత్త నిబంధననిచ్చాడు. ధర్మశాస్త్రానికి యేసు ప్రభు సమాప్తి పలికాడు, ముగింపు పలికాడు. దాన్ని కొట్టివేశాడు. కొట్టివేసి తన నిర్దోషమైన రక్తం చేత కొత్త నిబంధననిచ్చాడు. ఎవరైతే కొత్త నిబంధన కిందకి వస్తారో వారిని దేవుడు తన పిల్లలుగా స్వీకరించి ఆయనే తండ్రి అయి, వారు ఆయన పిల్లలై, తండ్రి బిడ్డల బాంధవ్యం కలిగిన వారై, ఒకరి విజ్ఞాపనలు ఒకరు వింటారు. దేవుడు తన పిల్లల యొక్క మొరను ఆలకించేవాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చదివినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, హెబ్రూ చాప్టర్ 8 వర్సెస్ 8, హెబ్రూ 8 చాప్టర్ 8 వర్సెస్. నేను ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచూ ఉన్నవి. అది వారి పితరులను ఐగుప్తులో నుండి పిలిచినప్పుడు వారు చేయబట్టుకున్న దినమున నేను చేసిన నిబంధన వంటిది కాదు. అది వారి మనస్సులో రాస్తాను, వారి హృదయముల మీద దాన్ని రాసేదును అన్నాడు. చదువుతాం అక్కడ 8వ అధ్యాయం 10వ వచనం వర్సెస్ 10. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ
నేను చేయబో నిబంధన ఏదనగా నా ధర్మ విధులను వారి మనసులో ఉంచి వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారు. నేను దేవుడిని అవుతాను, వారు నాకు ప్రజలు అవుతారు. నిబంధన కిందికి వచ్చిన వాళ్ళే. అప్పుడు నీ మొరని దేవుడు ఆలకిస్తాడు. క్రీస్తు ప్రభు రక్తం చేత శుద్ధి చేయబడితే పరిశుద్ధుడివి. పరిశుద్ధుడు దేవుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు సహవాసం నీతిమంతుడివి. క్రీస్తు ప్రభు రక్తం కిందికి వచ్చేవాడు. నీతిమంతుల మొరను ఆలకించే దేవుడు. నిబంధన కిందికి రాకుండా అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి, మనుషుడు మొదటిగా విశ్వాసం ఉండి ప్రార్థన చేయాలా, 2 నిబంధన కిందికి రావాలా అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, 2 Corinthy 6th chapter verses 16 to 18, 16 నుంచి 18 వచనాలు చదువుతాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నిబంధన కిందికి వచ్చిన వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు. దేవుడు వారికి తండ్రి. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే, శిష్యులకి ప్రార్థన నేర్పించేటప్పుడే పరలోకమందున మా తండ్రి అని పిలవమని వారికి ప్రార్థన నేర్పించడం జరిగింది. పరలోకమందున మా తండ్రి అని పిలవండి, ఆయన్ని తండ్రి అని పిలవండి. ఎవరికి తండ్రి? దేవుడు. ఎవరైతే క్రీస్తు శిష్యులుగా ఉంటారో, ఆయన రక్తం కిందికి వచ్చారో, నిబంధన కిందికి వచ్చారో వారు దేవుని పిల్లలు, వారికి దేవుడు తండ్రి. నిబంధన ప్రకారంగా తండ్రి బిడ్డల బాంధవ్యం. అప్పుడు బిడ్డల యొక్క అవసరతలని తండ్రి తీరుస్తాడు. అప్పుడు మీరు అడగండి ఇస్తాను అన్నాడు, వెతకండి మీకు దొరుకుతుంది అన్నాడు. ఎప్పుడు? తండ్రి బిడ్డల బాంధవ్యం వచ్చిన తర్వాత. అంతకుముందు నీకు తండ్రి దేవుడు కాదు, నీవు దేవుని బిడ్డవి కాదు. మీ మధ్యలో ఏముంది? పాపం అనేది ఉంది అడ్డుగోడగా, దోషాలు అడ్డంగా ఉన్నాయి. కాబట్టి దేవునితో సహవాసం చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ అవకాశం లేదు. ఇప్పుడు దేవుణ్ణి దర్శించి ఆయనతో మాట్లాడే మహత్తరమైన అవకాశము క్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఏర్పాటు చేయబడింది. కల్వరి శిలువలో ఆయన శరీరం అనే తెర ద్వారా దేవుడు ఏం చేశాడంటే, ఆయన సన్నిధానానికి మనల్ని ధైర్యంగా రానిచ్చాడు, మనల్ని నిర్దోషులుగా ఎంచాడు. క్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని నిర్దోషులుగా ఎంచాడు, ఉచితంగా నీతిమంతులుగా ఎంచాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమా 3rd chapter 24 verses. రోమా 3rd chapter 24 verses. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి అదిగో క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా పాపం నుండి విమోచించి విమోచన ద్వారా 24వ వచనంలో క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచం. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని బయలుపరచవలనని
క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడిని నీతిమంతునిగా ఎంచువాడై ఉన్నాడు అన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీతిమంతుడు. నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కృష్ణ ప్రభు రక్తం చేత నీతిమంతులు అయిన వాళ్ళు అతనికి బిడ్డలు. కాబట్టి తండ్రి ఏం చేస్తాడంటే తన బిడ్డల యొక్క మొర ఆలకిస్తాడు, తన బిడ్డల యొక్క అవసరతలు తీరుస్తాడు. తండ్రి బాధ్యత. తండ్రి తన బిడ్డలని అవసరతలను ముందే ఎరిగిన వాడై ఉన్నాడు. భౌతికమైన తండ్రి తన బిడ్డల యొక్క చదువుల కోసము, తన బిడ్డల యొక్క అవసరతలని ముందుగానే ఎరిగి వాటిని సమకూర్చుతూ ఉంటాడు. భౌతికమైన తండ్రి అలాగ చేస్తే మరి పరలోకపు తండ్రి సమస్తాన్ని ఎరిగిన వాడు నీ అవసరతను తీర్చడా. అందుకే ఏమన్నాడంటే ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఏమి తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి ఆలోచన చేయకండి, మీ ప్రాణం గూర్చి చింతించకండి, అవి మీ పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు అన్నాడు. Matthew 6 chapter verses 30. Matthew chapter 6 30 verses. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇలాగంటూ ఉన్నాడు ప్రభు అయిన యేసు. 6వ అధ్యాయం 30వ వచనంలో, క్షమించండి, 25వ వచనం, 25 verses 25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలన అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అని చింతింపకొడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. మీకేం కావాలో ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన తండ్రి. నిబంధన కిందకి వచ్చారు కాబట్టి తండ్రి తమ బిడ్డల యొక్క అవసరతలు తీరుస్తాడు. ప్రభు అయిన యేసు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై ధర్మశాస్త్ర సంబంధంగా నీతిగా ఉంటూ దేవుని మాటకు లోబడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే ప్రతి అవసరత తీర్చాడు. యేసు ప్రభుకి ప్రతి అవసరత 33.5 సంవత్సరాలు సుమారు యేసు ప్రభు భూమి మీద బతికిన ఆ దినాలన్నిట్లో దేవుడు ఆయనకు సహాయం చేశాడు, సమస్తాన్ని సహాయం చేశాడు. ఎల్లప్పుడూ నీవు నాకు తోడై ఉన్నావు తండ్రి అన్నాడు. నీతిమంతుడైన యేసుకి దేవుడు తోడై ఉన్నాడు, సహాయం చేశాడు. అన్నవసరాల గురించి కృష్ణ ప్రభు ఎప్పుడే ఆలోచన చేయలేదు. ఒక రోజున పన్ను కట్టడానికి రోమా సైనికులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగితే పేతురు నేరుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయా పన్ను కట్టాలంటండి, ఎంత? అరశకెము అని చెప్తే పేతురు, నువ్వు వెళ్ళి గాళం వేయి, గాళం వేస్తే చేప వస్తుంది, చేప నోట్లో శక్యం ఉంటుంది, ఒక శక్యం, నాకు అరశకము నీకు అరశకం పన్ను కట్టేయి అన్నాడు. అవసరత తీర్చేవాడు తండ్రి. కానీ ఈ రోజున ప్రార్థన చేసే వ్యక్తి దేవుడు తండ్రి నా అవసరతలు తీరుస్తాడు అనే విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన అంగీకరించబడదు. ప్రార్థన చేసే వ్యక్తి విశ్వాసంతో చేయాలా. 2, నిబంధన కిందికి వచ్చి దేవుడు తండ్రిగా కలిగి ప్రార్థన చేయాలి. నా తండ్రి సమస్తాన్ని నాకు చేయగలిగిన సమర్థుడు అన్నమాట. నేను అడగకముందే నా కోరికలు ఎరిగినవాడు, నా అవసరతలు ఎరిగినవాడు.
కాబట్టి మనుషుడు ప్రార్థన చేయడానికి ప్రాముఖ్యంగా విశ్వాసం ఉండాలా, మొదటిది. 2, నిబంధన కిందికి రావాలా. 3, తండ్రి యొక్క శక్తిని గ్రహించుండాల. తండ్రి ఎలాంటి వాడు? అసలు నువ్వు అడగకముందే ఇచ్చేవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ 3rd chapter 20 verses. ఎఫెసీ 3rd chapter 20 verses. మనలో కార్యసాధకమైన 3వ అధ్యాయం 20వ వచనంలో మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవుడు. అది అన్నమాట. దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియదు. ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఎలాంటి వాడో తెలియకుండా ప్రార్థన చేయడం అది అవివేకం, అజ్ఞానం. అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు ఆయన. ఊహించు వాటన్నిటికంటే మరి గొప్పగా చేయగలిగిన శక్తిమంతుడు. నువ్వు ఊహించవు ఇలాగ చేస్తాడు దేవుడని, కానీ ఆయన చేస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసము, దేవుని శక్తి యందలి విశ్వాసం కలిగి మనుషుడు ప్రార్థన చేయాలా. అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దయచేసి గుర్తుపెట్టుకో, నీతిమంతుల ప్రార్థన కొరకు దేవుడు తన చెవులు విప్పి వింటూ ఉంటాడు. నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా? వింటే ప్రార్థన చేస్తే నా చెవి విప్పి నేను వింటాను అన్నాడు దేవుడు. నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. 1 Peter 3rd chapter 12 verses. 1 Peter 3rd chapter 12 verses. మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువానికి విరోధముగా ఉన్నది. చాలు. ప్రభు కన్నులు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఎవరి వైపు చూస్తున్నాయి? నీతిమంతుల వైపు చూస్తూ ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి అని చెప్పేసాడు. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి నీతిమంతుడై ఉండాలా. నువ్వు నీతిమంతుడు కాకోకుండా నీ క్రియలు దుర్నీతి సంబంధమైందై కార్యక్రమాలు జరిగించుకుంటూ దేవా అంటే నీకు నాకు సంబంధం ఏముంది అంటాడు. దుర్నీతితో పొత్తు పెట్టుకునేవాడు కాదు దేవుడు. దుర్నీతిమంతులని అంగీకరించేవాడు కాదు దేవుడు. కాబట్టి మనుషుడు ప్రార్థన చేయడానికి మోకరిల్లినప్పుడు దేవుడి సముఖానికి కృష్ణ రక్తాన్ని బట్టి రావాలా, నిబంధనను బట్టి తండ్రి శక్తిని ఎరగాల. 3, నీతివంతుడై ప్రార్థన చేయాలా. నీతిమంతుడు కాకోకుండా దుర్నీతి సంబంధంగా బతుకుతూ ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించుడు. దుర్నీతిమంతుల ప్రార్థన అంగీకరించేవాడు కాదు. దుర్నీతిమంతుల మీద దేవుని ముఖము వ్యతిరేకంగా ఉన్నది అన్నాడు. కీడు చేయవానికి దేవుని ముఖము విరోధంగా ఉంది అని చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి నీతిమంతుడై ఉండాలా. అలాంటి వాడి ప్రార్థన అంగీకరించడానికి ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడు. దేవుడు నీతిమంతుని యొక్క ప్రార్థనను వినుకోకుండా ఉండడు, స్పందిస్తాడు. నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుని హృదయం కరిగిపోతుంది, ప్రతిస్పందిస్తాడు, రెస్పాన్స్ అవుతాడు దేవుడు మనుషుని యొక్క ప్రార్థనకి. నీతిమంతుణ్ణి బలపరిచే దేవుడు. ధర్మశాస్త్ర కాలంలో హిజ్కియా అనే రాజున్నాడు. హిజ్కియా అనే రాజు యెరూషలేము మీద రాజుగా పరిపాలన చేస్తున్న ఆ సమయంలో అన్యరాజు, సిరియా రాజు అయిన సన్హెరీబు అనేవాడు దండెత్తాడు, యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే హిజ్కియా దేవుడి సముఖానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు చూస్తున్నాడు,
ఆ సన్హెరీబు అనేవాడు దేవుని మీద రంకెలేసాడు. మీ దేవుడిని నమ్ముకుంటున్నావు నువ్వు, అదిగో ఆ అన్య దేశాలు వాళ్ళ దేవతను నమ్ముకొని ఎలాగో నాశనం అయిపోయారో మీ దేవుడు అంతే, మీ దేవుడు కూడా విగ్రహమే అని దేవుని మీద రంకెలేసిన వాడు సన్హెరీబు తన సైన్యాధిపతులను పంపించి, అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే నేరుగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇదిగో పరిస్థితి నీకు తెలుసు కదా, ఈ సిరియా రాజు దండెత్తి నీకు విరోధంగా మాట్లాడుతున్నాడు, మమ్మల్ని దూషిస్తున్నాడు, యుద్ధానికి వచ్చాడు అని చెప్తే కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే హిజ్కియా యొక్క మొరను ఆలకించి ఒక దేవదూతని సిరియా సైన్యంలోనికి పంపించి సిరియా సైన్యాన్ని ఒక రోజులో మొత్తం నాశనం అయ్యేటట్టు ఏర్పాటు చేసి పెట్టాడు. నీతిమంతుల మొర ఆలకించే దేవుడు ఆయన. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. యథార్థవంతులని బలపరిచే దేవుడు, యథార్థవంతుల యొక్క ప్రార్థనకు రెస్పాండ్ అయ్యే దేవుడు ఆయన, ప్రతిస్పందించేవాడు ఆయన. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2 Chronicles 32 chapter 9 verses. ఇది అయిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు సిరియా రాజు, నన్ను క్షమించండి, అష్షూరు రాజైన సన్హెరీబు తన బలగం అంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యొద్దకు యెరూషలేము అందున్న యూదా వారందరి యొద్దకు తన సేవకులను పంపి ఇలాగ ప్రకటన చేసెను. అష్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చున్నదేమనగా, దేనిని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు? కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు కదా. ఆ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయవలనని యూదా వారికిని యెరూషలేం వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా? నేనును నా పితరులను ఇతర దేవత జనులను అందరికీ ఏమి చేసినో మీరు ఎరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రము రక్షింప చాలి ఉండేనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలను అనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశ సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా? కాబట్టి విగ్రహాలు, వాళ్ళ దేవుడు విగ్రహాలు కాబట్టి అవి శక్తి లేనివి కాబట్టి ఆ జనాంగం ఓడిపోయారు. కానీ ఇశ్రాయేల్ దేవుడు శక్తి కలిగిన వాడు, సజీవుడు, నమ్మదగినవాడు, తను నమ్మిన వారిని కాపాడేవాడు. కాబట్టి హిజ్కియాకి తెలుసు తన దేవుని శక్తి ఏంటో, తన దేవుడు సజీవుడని దేవుని శక్తి ఏంటో హిజ్కియాకి తెలుసు. కాబట్టి నేరుగా వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే ఒక దేవదూతని అష్షూరు సైన్యంలోనికి పంపించాడు. 20వ వచనంలో 20 verses, రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తను ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా తిరిగిపోయాను. అతడు తన దేవుని గుడిలో తెచ్చినప్పుడు చంపిరి. అష్షూరు రాజుని తన కడుపును పుట్టిన వాళ్ళే చంపేశారు. అష్షూరు రాజు సైన్యంలోనికి దేవదూతను పంపించాడు దేవుడు. ఇది కథ నిజమా?
కథ నిజమేది, కథ కాదు, ఇది నిజం, చరిత్ర వాస్తవం. తన ప్రజలైన వారిని కాపాడే దేవుడై ఉన్నాడు. నిబంధన జనుల్ని వారి మొరను ఆలకించేవాడై ఉన్నాడు, సంరక్షించేవాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నీతిమంతుల మొరను ఆలకించి రక్షించేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనందరికీ బాగా తెలుసు ఏలియా. ఏలియా ఎలాంటి వాడు? నీతిమంతుడు, రోషం కలిగిన వాడు. అక్కడ మొత్తం విగ్రహారాధన జరుగుతూ ఉంటే ఆ విగ్రహారాధనతో ఏకీభవించుకోకుండా దేవుని కొరకు రోషం కలిగి నిల్చున్నాడు. 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ప్రార్థన చేస్తే వర్షం పలేదు. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురవలా. వర్షం కురవకపోయేసరికి 3.5 సంవత్సరాలు ఏం తింటాడు ఏలియా? ఏం తింటాడు? ఏలియాకు కూడా అనలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏలియాని కేరీతు వాగు దగ్గరికి పంపించాడు. కేరీతు వాగు దగ్గర ఆ నీళ్ళు తాగుతూ ఉండు, నీకు కాకోలం చేత రొట్టె మాంసము వస్తాయి అని చెప్పేశాడు. 3.5 సంవత్సరాలు ఏలియా పోషింపబడ్డాడు. యాకోబు గారు రాసిన పత్రిక, జేమ్స్ చాప్టర్ 5:17 verses. Chapter 5:17 verses. ఏలియా జేమ్స్ చాప్టర్ 5:17 verses. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. 3.5 సంవత్సరాలు వర్షం రాకూడదని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు సరే మేఘాలు నాపేశాడు, వర్షం రాలేదు. 3.5 సంవత్సరాలు వర్షం రాలా. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేశాడు, మరలా వర్షాన్ని దేవుడు కురిపించాడు. విశ్వాసంతో నీతిమంతునిగా ఉండి జీవితాన్ని కొనసాగిస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఈరోజున అనేక మంది ప్రార్థన చేస్తారు, కానీ వారి జీవితాలు ఎలాగున్నాయో వెనకాల చూసుకోరు. జీవితం సరి లేకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. నువ్వు ఏమన్నా చెయ్యి. ఈరోజున మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి అంటున్నాడు అక్కడే జేమ్స్. యాకోబు గారు రాసిన పత్రిక, జేమ్స్ చాప్టర్ 5 13 verses. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన శ్రమ వస్తే ప్రార్థన చెయ్యి అని చెప్పేశాడు. ఎవనికైనాను సంతోషం కలిగిన కీర్తన పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. అదిగో ఎవరి ప్రార్థన? నీతిమంతుని ప్రార్థన. అది మనఃపూర్వకమైనది ఉండాలి. దయచేసి గుర్తులో ప్రార్థన చేసేటప్పుడు నీ మనస్సు ప్రార్థించకపోతే నువ్వు ప్రార్థన చేయలేదు అంటాడు. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుంటారు, కానీ వారి మనసు మాత్రం అటు ఇటు మొత్తం తిరిగేసి వస్తుంటుంది. కదా అంటాడు, ఏది నీలో ప్రార్థనలో ఏకీభవించరు, కానీ ప్రార్థన చేశాడు, లాస్ట్లో ఆమేన్ అంటాడు. ఎవరిని మోసగిస్తున్నాడు? తను తానే మోసపోతున్నాడు, దేవుణ్ణి మోసగిస్తున్నాడు అనుకుంటున్నాడు. ప్రార్థన చేసే వ్యక్తి మనఃపూర్వకంగా చేయాలి, మనసుని ఏకీభవించాలి ప్రార్థనలో.
మనస్సు ఏకీభవించుకోకుండా నీ ప్రార్థన అంగీకరింపబడదు. ఆత్మతోనూ ప్రార్థన చేస్తాము, మనసుతోనూ ప్రార్థన చేస్తాము అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 14th chapter, 1 Corinthians 14th chapter 14 verses 13-14. 1 Corinthians 14th chapter 13-14 verses. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. భాషతో ప్రార్థన చేశాడంట, మనస్సు ఏకీభవించలా. ఆత్మతో ప్రార్థన చేశాను, మనస్సు ఏకీభవించలేదు అన్నాడు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును అదనమాట. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేయనప్పుడు ఉపదేశం పొందనివాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఆమెన్ వాడు ఎలాగ చెప్పును, ఆమెన్ అని ఎలా చెప్తాడు? కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి మనస్సు ఏకీభవించాలా, మనఃపూర్వకంగా చేయాలా అన్నాడు. ప్రార్థన మనఃపూర్వకంగా ఉండాలి. మనఃపూర్వకమైనదైతే ప్రార్థనకి బలం వస్తుంది. ప్రార్థన బలం వచ్చేది ఎప్పుడంటే నీ ప్రార్థనలో నీ మనసు ఏకీభవించాలా. నీ ఆత్మ నీ మనసు రెండు కలిసి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ దేవుని యందు విశ్వాసం ఉండదు. ఏదో మనుషుల మీద ఆలోచన చేస్తాడు. అనేక మంది అనుమానంతో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. మనుషుల మీద ఆధారపడి దేవునికి ఒక మాట చెప్తాం, దేవుడా నీకు ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో అని ప్రార్థన చేస్తాడు. కానీ తన ఆలోచన అంతా, తన విధానం అంతా ఎవరి మీద ఉంటుంది? అధికారుల మీద పెట్టుకుంటాడు, మనుషుల మీద ఆధారపడి ఉంటాడు. కానీ దేవుడికి ఒక మాట చెప్తాడు, ప్రార్థన చేశాను కదా దేవుడా నాకు ఇది చెయ్యి అంటాడు. రే నువ్వు ప్రార్థన చేసావు కానీ నా మీదే ఆధారపడి చేసావా అంటాడు దేవుడు. కాబట్టి మనుషులు ప్రార్థన చేసేటప్పుడు మనస్సుతో ఆత్మ ఏకీభవించి ప్రార్థన చేయాలి, అప్పుడు బలం వస్తుంది. ఏలియా ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తితో ప్రార్థన చేశాడు, అలాగుననే మనోపూర్వకంగా ప్రార్థన చేశాడు. అందుకు దేవుడు 3.5 సంవత్సరాల వర్షము ఆపేశాడు. మరలా తర్వాత 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వర్షాన్ని మరలా అనుగ్రహించాడు. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి నీతిమంతుడై, విశ్వాసి అయి, మనోపూర్వకంగా జరిగించాలా, నిబంధన సంబంధి అయి ప్రార్థన చేయాలి. ఈ రోజున క్రొత్త నిబంధన కిందకి వచ్చిన మనకి దేవుడు తండ్రి మన పక్షంగా ఉండగా మనకు విరోధేవుడు అన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధేవుడు, ఎవరు మనకు విరోధులు లేరు. ఆ మాటకు వస్తే తండ్రి మన పక్షం ఉన్నాడు, సమస్తాన్ని చూసుకుంటాడు. రోమీయులకు రాసిన పత్రిక, రోమా చాప్టర్ 8 రోమా చాప్టర్ 8 31 పత్రిక 31వ వచనంలో ఇట్లుండగా దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు అదన్నమాట. దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? మన పక్షంగా ఉన్నాడు. ఎవరైతే నీతిమంతులో వారి పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు మాత్రమే కాదు, ప్రభు అయిన యేసు కూడా మన పక్షానే ఉన్నాడు. మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయడానికి మోకరిల్లినప్పుడు, నీతిమంతుడు ప్రార్థన చేయడానికి మోకరిల్లినప్పుడు ప్రభు అయిన యేసు సహాయం చేస్తాడు. నేను కూడా వస్తా పదా నీతో పాటు. ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటానని చెప్పాడు. మాథ్యూ చాప్టర్ 18 ప్రభు అయిన యేసు ఉంటాడు అక్కడ. మాథ్యూ
చాప్టర్ 18 19 వర్సెస్ 19-20. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాడు. ప్రార్థన చేసేటప్పుడు నీతో పాటు ప్రభు అనేస్తున్నాడు. ఆయన శరీరంలోనికి నువ్వు ఎప్పుడైతే వచ్చావో బాప్తిస్మం ద్వారా, అప్పుడు కృష్ణ ప్రభు నీతో పాటు ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసి అయి ఉన్నాడు. ఒక్కడే ఉంటే ప్రభు యోహాను దగ్గరికి వెళ్ళాడు. యోహాను, నేను నీతో పాటే ఉన్నా, ఎక్కడ పోయేది అన్నాడు. కాబట్టి మన పక్షాన దేవుడు ఉన్నాడు, మన పక్షాన మాట్లాడేవాడు, ప్రార్థించేవాడు యేసు ప్రభు కూడా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8 వర్సెస్ 8 చాప్టర్, రోమా 8 చాప్టర్ 32 వర్సెస్, రోమా 8 చాప్టర్ 34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే అన్నాడు. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన అంటే ప్రార్థన. ఎవరు చేస్తున్నారు మన కొరకు? క్రీస్తు ప్రభు చేస్తున్నాడు, ఏకీభవిస్తున్నాడు, చేస్తున్నాడు. అలాగనే పరిశుద్ధాత్మ కూడా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రోమా 8 చాప్టర్ 26 వర్సెస్, రోమా 8 చాప్టర్ 26 వర్సెస్. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంత మాత్రమేగా చెప్తాడు, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అదిగో పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడి సముఖంలో మనకు వచ్చి ప్రార్థన చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయడానికి మోకరిల్లుకోకుండా యేసు ప్రభు సహాయం కానీ పరిశుద్ధాత్మ సహాయం కానీ నీకు రాదు. మనుషుడు మొట్టమొదటిగా తను ప్రార్థన చేయడానికి, నా దేవుడు నా తండ్రి, నేను ఆయనతో మాట్లాడుతున్నా, నా విన్నపాలు నా అవసరతలు ఆయనతో చెప్తున్నా, ఆయనకు తెలుసు, ఆయన జరిగిస్తాడు అదన్నమాట. కాబట్టి దైవత్వం కలిగిన ముగ్గురు, దేవుడు, ప్రభు అయిన యేసు, పరిశుద్ధాత్మ మనకు సహాయులై ఉండగా మనకు విరోధేవుడు ఎవడు? అంత మాత్రమే కాదు, మనం ప్రార్థన చేస్తే ప్రకృతిని స్తంభించగ పరిస్థితుల్ని మార్చగలిగిన వాడు, అంత శక్తిమంతుడే. కానీ మనం ఆయన మీద ఆధారపడక, విశ్వాసం లేక ప్రార్థన చేయడం మానుకుంటాడు మనుషుడు. మన ప్రార్థనకి బలం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది బలము? తండ్రి యగు దేవుడు మన పక్షాన ఉన్నాడు, నీతిమంతుని ప్రార్థన వింటాడు, యేసు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ కూడా సహాయం చేస్తున్నాడు. మొదటి శతాబ్దంలో రోమా ప్రభుత్వం సంఘాన్ని హింసిస్తుంది. రోమా ప్రభుత్వం సంఘాన్ని హింసిస్తుంటే సంఘము ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన నేరుగా పరలోకానికి తీసుకెళ్లేది ఎవరు? యేసు ప్రభు తీసుకెళ్తాడు. ఆయన ప్రధాన యాజకుడు.
అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ కూడా మనకు సహాయం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 7, క్షమించండి, రెవల్యూషన్ చాప్టర్ 8 థర్డ్ వర్సెస్. రెవల్యూషన్ చాప్టర్ 8 థర్డ్ వర్సెస్. రోమిలకు రాసిన పత్రిక ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనంలో, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యము ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. అదిగో దేవుడు స్పందించాడు. పరిశుద్ధుల ప్రార్థనలతో ధూపద్రవ్యాన్ని కలిపాడు. ఆ ధూపద్రవ్యము పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన, క్రీస్తు ప్రభు యొక్క విజ్ఞాపన ఇవన్నీ కలగలిపి దేవుడి సముఖానికి వెళ్తాయి. కాబట్టి ప్రార్థన అనగానే మనుషులు ఏదో దేవుడి సముఖంలో 2 మాటలు మాట్లాడి ప్రార్థన చేశానండి అంటాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ చేతులు పవిత్రమైనవేనా? నీ జీవితం పవిత్రంగా ఉందా? 2 విశ్వాసం ఉందా? 3 నిబంధన కిందకి వచ్చావా? 4 మనఃపూర్వకంగా చేసే ప్రార్థన అయి ఉండాలి. అది విసుగక చేయాలా? 5వది, ప్రార్థన అనేది విసుక్కోకూడదు. మనము ఒకదాన్ని దేవుని దగ్గర అడిగినప్పుడు అది దొరికేంత వరకు ఆయన్ని అడుగుతూనే ఉండాలి. అది మనం పొందుకునేంత వరకు నిత్యము విసుగక ప్రార్థన చేయవలనని యేసు ప్రభు ఉపమానం తెలియజేశాడు. కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేయండి అని చెప్పాడు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ పట్టుదలతో ప్రార్థన చేయండి. రోమిలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనం చదువుతాం. ప్రార్థన పట్టుదలతో చేయాలి. రోమా చాప్టర్ 12 ముగించుకుంటాం. రోమా చాప్టర్ 12 వర్సెస్ 11-12 వర్సెస్ 11-12. రోమా చాప్టర్ 12 వర్సెస్ చదువుతాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అదిగో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల లేని ప్రార్థన దేవుడు అంగీకరించుడు. కాబట్టి మనుషుడు దేవుడి సముఖంలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అనుమానం కలిగిన వాని ప్రార్థన దేవుడు అంగీకరించడు. 2 నిబంధన సంబంధి అయి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. 3 నీ ప్రార్థన దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవు. నా తండ్రి నాకు శక్తిమంతుడు, ఆయన నేను ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే ఆయన మరి ఎక్కువగా చేయగలిగిన సమర్థుడు. దేవుని శక్తి మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మనఃపూర్వకంగా చేయాలా. ఆ తర్వాత మనతో పాటు ప్రభు అయిన యేసు, పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నారు అనే ఉద్దేశం కలిగి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత చెప్పాడు ప్రార్థన అనేది పట్టుదలతో జరిగించాలి అని చెప్పాడు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తుంటాడు. కానీ మనుషుడు దేవుడి సముఖంలో ఏదో 2 మాటలు మాట్లాడతాడు. నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడై ఉండను కాక అని ఆ మాట చదువుకుంటాడు, ప్రార్థన కలుముతాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఇంకా చదివేశాను వాక్యం అంటాడు, ప్రార్థన చేశాను అంటాడు. అది కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అనేది మనోపూర్వకమై ఆత్మ మనస్సు ఏకీభవించి ఉండాల్సిన అవసరం ఉందని, ప్రార్థనకు శక్తి ఉందని దేవుడు ప్రతిస్పందిస్తాడని, దేవుని హృదయాన్ని
కదిలించే శక్తి ఎవరికి ఉంది? ప్రార్థనకు ఉంది అని తెలుసుకొని ఎల్లప్పుడూ దేవుడు కోరినట్టు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయవలనని మీకు మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. ప్రార్థన. నీతి స్వరూపుడు వగు మా ప్రియ తండ్రి, పరమందున నాయన, పరిశుద్ధుడగు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. క్రీస్తు యేసులో మీరు చేసిన మీ సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మా అపరాధముల కొరకు మమ్మల్ని శిక్షింపక దీర్ఘశాంతం చేత మమ్మల్ని సహించి నాయన, మా ప్రభు కొరకు క్రీస్తు యేసుని శరీరధారిగా పంపించి ఆయన శరీరమందు మా పాపములకు శిక్ష విధించారు. మీకు స్తోత్రాలు తండ్రి. మా ప్రభు యొక్క నిర్దోషమైన రక్తం చేత మమ్మల్ని నీతిమంతులుగా ఎంచి నాయన మీ కుమారులుగా మీ కుమార్తెలుగా ఉండడానికి నిబంధన చేశారు. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన, మీరు మాకు దేవుడై ఉండగా మేము మీకు ప్రజలమై ఉండగా నా తండ్రి, మా ప్రార్థనల కొరకు ఎల్లప్పుడూ చెవి ఎగ్గి ఆలకించడానికి సిద్ధపాటు కలిగి ఉన్న తండ్రి, మీకు స్తోత్రాలు. మా అజ్ఞానము, అవిధేయత, మా తెలియనితనం దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఎల్లప్పుడూ మేము మీకు మనోపూర్వకంగా ప్రార్థించడానికి నాయన మాకు నేర్పించవాలని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మా ప్రార్థనలు ఆలకించి ఈవులను దయచేసే గొప్ప దేవుడివై ఉండగా మీకు స్తోత్రం సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, మా ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మ మా ప్రార్థనలు సహాయం చేస్తూ ఉండగా నా తండ్రి, పరిశుద్ధులు కూడా సహాయం చేస్తూ ఉండగా మీ కృపను బట్టి నాయన మా ప్రార్థనలు ఆలకించి భూమి మీదకి ఈవుల్ని దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. నాయన, ఎల్లప్పుడూ మా మొర ఆలకించి సమాధానం దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు సమర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఆన్లైన్లో వీక్షించిన సహోదరులని దయతో కనికరించి నాయన మీ చిత్తానుసారంగా నడుచుకొనడానికి ప్రార్థించడానికి మాకు సహాయం అనుగ్రహించవాలని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.